5 పైసలు జిల్లా పరిషత్కు అవుతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెక్ పవర్ మీకే ఉంటది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా. జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు నర్సాపూర్ వాళ్ళు, మెదకోళ్ళు, మన జోగిపేట అందోలోళ్ళు, మన గజ్వేలోళ్ళు కూడా ఉంటారు కదా, మనకు మనోహరాబాద్ తూప్రాన్. ఓ రోజు కూర్చుందాం మనం, మీకు మంచిగా ఒక 2 గంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకేం అధికారాలు ఉంటాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీకు. మీరు 22 తారీఖు ఛార్జ్ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకుండే అధికారాలు, ఎలా పని చేయాలి, ఎలా చేసుకోవచ్చు, అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణా కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా. మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. నేను మా సిరిపేటలో చూసిన, మరి ఈడు ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టినరు, పాపం అనుకున్నట్టున్నారు. ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు నా దగ్గర. పోయిన తాప ఓడిన వాళ్ళు ఈ తాప గెలిచారు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండ్రు. మళ్ళా తాపకు భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళా గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు దాయిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు, తక్కువ చేసినారు. నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా 2 రూపాయల మిత్తి, రూపాయి మిత్తి యాడ దొరికితే అడకెచ్చి పెట్టిరు. అందువల్ల అంత ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగిచ్చి అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడన్నా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పుల పాలై ఉన్నారు పాపం వాళ్ళు. చాలా మంది మమేకమవుతారు, తలలో నాలుకలాగా మెదులుతారు, అందుబాటులో ఉంటారు. పొద్దున్నే మోరీలు సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమీ బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు ఏమైనా మిగిలిపోతే కూడా నేను చేసి పెడతా. ఎవరు అధైర్యపడకండి, ఉన్నకాడికి దండాడుండ్రి, చెయ్యండి. నిధులు ఎట్లా రాబట్టాలనో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలనో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తాడు. ఇంకేమైనా మీరు మాట ఇచ్చినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది మీకు. మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల. మీకు చూసుకుందాం అప్పుడుగా. ఇంకేమైనా మిగిలిపోయినవి ఉంటే అప్పుడు నేను చేపిస్తా మీకు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అదే విధంగా కొత్తగా కూడా ఎవరిని తీసుకోవద్దు, మా ఓడిపోయిన వాళ్ళని కూడా కాపాడుకోవాలని అన్నారట. ఈ బీఆర్ఎస్ వచ్చినాక కూడా మీరే మాకు సర్పంచులు, మీ చేతి మీదకి వెళ్ళే గ్రామాలు నడుపుతాం, మీ గౌరవాన్ని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. మీరెవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి, దాదాగిరి చేసిండ్రు. పోలీసులను ఇష్టమునొచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏగ మీ ఊరికి నేను రానేరాని మీ ఊరు ముఖమే చూడడం సర్పంచ్ గెలిపియపోతా అన్నాడు. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదండి. అయ్యా జాగిరా నువ్వు ఇచ్చినందుకు? ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము. అది మీ ఊరికి అనడానికి నువ్వెవరివి? ఇంకొక ఎమ్మెల్యే, ఆయన ఏదో ఊరు, ఆయనైతే కుర్చేసుకొని కూర్చున్నాడు పోలింగ్ బూత్ కాడ. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యేనే కూర్చున్నాడు. ఇక అయితే వంగి దండం పెట్టుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను,
ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా